హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ మాడ్యులర్ కిచెన్స్. అదేంటండి మాడ్యులర్ కిచెన్స్ గురించి మా అందరికి తెలుసు, మేము ఆల్రెడీ చేయించుకున్నాము, మేము ఎప్పటి నుంచో వాడుతున్నాము, కొత్తగా మీరు చెప్పేదే ఉందని మీరు అనుకుంటున్నారా? ఎస్ అండి, డెఫినెట్లీ ఇవాళ రేపు ట్రెండ్ అనేది చేంజ్ అవుతా వస్తుంది. మనం ఎప్పటికప్పుడు డెఫినెట్ గా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో భాగంగా మన హైదరాబాద్ మియాపూర్ షోరూమ్ రినోవేట్ చేసామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ రినోవేషన్ లో భాగంగా నేను కొత్తగా మన స్పేస్ డిజైన్స్ లో పియూ బేస్డ్ మాడ్యులర్ కిచెన్ ని లాంచ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, నావీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ పియూ బేస్డ్ కిచెన్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఇక్కడ పాయింట్ టాపిక్ ఏంటంటే, పియూ బేస్డ్ కిచెన్ అనేది ఇండియన్ కల్చర్ కి సూట్ అవుతుందా, అండ్ అలాగే లామినేట్ లో ఎకర్లిక్ లో మనం కిచెన్స్ చేయించుకుంటాం కదా, సో ఆ లామినేట్ ఫినిష్ అండ్ ఎకర్లిక్ ఫినిష్ కన్నా పియూ బేస్డ్ కిచెన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, బడ్జెట్ రేంజ్ ఏంటి, బడ్జెట్ ఏది రీజనబుల్ గా ఉంటుంది, సో ఈ విశేషాలండి. లుక్ ఎలా ఉంటుంది, లేటెస్ట్ ట్రెండ్ ఎలా ఫాలో అవ్వాలి, ఏది బెస్ట్, మాడ్యులర్ కిచెన్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ లామినేట్ కిచెన్, ఎకర్లిక్ కిచెన్, మ్యాట్ ఫినిష్ కిచెన్, ఇలా సో మెనీ కిచెన్స్ ఇప్పటి వరకు వాడారు. మరి పియూ డిజైనర్ కిచెన్స్ ఏంటి, వీటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఉపయోగాల గురించి, అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1. సో ఈ కిచెన్స్ పర్టికులర్గా పియూ డిజైనర్ కిచెన్స్ వాడటం వలన మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షట్టర్ మీద ఈ ఫ్లూటెడ్ డిజైన్ వచ్చింది చూడండి, అండ్ అలాగే స్క్వేర్ కట్ వచ్చింది. ఇలా షట్టర్స్ మీద మనం సిఎన్సి డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కింద చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఇలా స్క్వేర్ డిజైన్ తీసుకున్నాం, ఈ ఎడ్జ్ కట్ తీసుకున్నాం. అంటే చాలా స్లిమ్గా డిజైనర్ అనేది సిఎన్సిలో మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ని మనం తీసుకోవచ్చు. సో అందుకని మేము దీన్ని పియూ బేస్డ్ డిజైనర్ కిచెన్స్ అని మేము దీనికి పేరు పెట్టాం. సో మెనీ డిజైన్స్ పాసిబుల్. అంటే ఇదే లామినేట్లో వచ్చేసరికి మీరు అంత ప్లెయిన్ అండ్ ఎడ్జ్ బైండింగ్ తప్పితే మీకు ఎటువంటి స్కోప్ ఉండదు. అందుకని అది అవుట్డేటెడ్ మోడల్ అని చెప్తున్నాను. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ కింద నేను చెప్తాను. అండ్ రెండో ఉపయోగం ఏంటంటే, ఇలా వెళ్ళటం వల్ల ఇది లేటెస్ట్ ప్యాటర్న్. ఇవాళ రేపు మార్కెట్లో లామినేట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు నచ్చిన కలర్స్ కూడా దొరకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవాళ మార్కెట్లో చాలా అవైలబిలిటీ ఉంది. కానీ ఈ పియూ బేస్డ్ కిచెన్లో ఏంటంటే, మీకు ఖచ్చితంగా మీకు నచ్చిన పెయింట్ని మీరు మిక్స్ చేసుకోవచ్చు. చక్కగా అవైలబిలిటీ లేకపోవడం ఉండదు. బ్రాండెడ్ ఎనీ పియూ సెలెక్ట్ చేసుకొని మీరు మిక్స్ చేసుకోండి. మీకు నచ్చిన షేడ్, మీకు నచ్చిన డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అట్లా మీ కలర్ ప్యాటర్న్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. ఇది 2. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, కంప్లీట్గా వీటికి డిజైనర్ అండ్ అలాగే పియూ కలర్తో పాటు మీకు ఫినిష్, మంచి ఫినిష్ వచ్చి ఇలాంటి యాంటిక్ హ్యాండిల్స్ మీరు ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాంటి గ్లాస్ షట్టర్స్లో ఈ మంచి డిజైన్ ఇదంతా కూడా పాసిబిలిటీ అవుతుంది. వేరే ప్రొఫైల్ షట్టర్స్ అని అలాంటివి వాడాల్సిన అవసరం లేదు. లుక్ కూడా చాలా ట్రెండీ లుక్ వస్తుంది. సో ఇది థర్డ్ అడ్వాంటేజ్ కింద నేను చెప్తాను. అండ్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పాలి. డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే దీనివల్ల ఉండే నష్టాలు ఏంటి అని, అసలు నష్టాలు అనేవి లేకుండా ఏ ప్రోడక్ట్ ఉండదు, కానీ మన యూసేజ్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే, ఇది 4 BHK అండ్ అలాగే విల్లాస్ అండ్ డూప్లెక్స్ ఉండి ఒక సర్వీస్ కిచెన్ అండ్ వెట్ కిచెన్, అంటే ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా వాడే కిచెన్ వేరేది ఉండి, తర్వాత మనం దీన్ని ఒక మెయిన్ కిచెన్ కింద, డిస్ప్లే కిచెన్ కింద వాడుకునేటట్లయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వెట్ కిచెన్ వర్సెస్ మెయిన్ కిచెన్ అనే కాన్సెప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడండి మన వీడియో. అండ్ అలాంటి కాన్సెప్ట్స్లో విల్లాస్లో ఒక ఫ్రంట్ కిచెన్ కింద, ఒక మెయిన్ కిచెన్ కింద, లుక్స్ బ్యూటిఫుల్ డిజైనర్ కిచెన్ కింద ఇది బాగుంటుంది. సో అదొక్కటే చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవాలి, ఒకటే కిచెన్ ఉంది అంటే కనుక డెఫినెట్గా రఫ్ అండ్ టఫ్గా వాడే లామినేట్ కిచెన్కి వెళ్తే సరిపోతుంది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ అదేంటంటే ప్రైస్. ఈ ప్రైస్ ఫ్యాక్టర్ అనేది మనం లామినేట్, ఎకర్లిక్ వీటితో పోలిస్తే, ఆ కిచెన్స్తో పోలిస్తే, ఆ ఫినిష్తో పోలిస్తే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. సో బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఆ ఫినిషే బెటర్. అండ్ కానీ బడ్జెట్ కాదు, లుక్ అండ్ బ్యూటీ అండ్ డెఫినెట్గా ఒక న్యూ ఎరాని మనం మన ఇంట్లో ఇంటీరియర్లో వాడదాం అనుకుంటే కనుక ఎస్, పియూ డిజైనర్ కిచెన్స్ చాలా చాలా బెటర్. సో ఇదంతా వీడియోలో చూడటమే కాదు, మీరు డైరెక్ట్గా వచ్చి షోరూమ్ విజిట్ చేయొచ్చు. ఈ సర్వీస్ కిచెన్స్ అంత డిజైనింగ్ అంతా బ్యూటిఫుల్గా రావాలి అనుకుంటే మీరు అపాయింట్మెంట్ నెంబర్ తీసుకొని అప్రోచ్ అవ్వండి. అండ్ అలాగే మీకు ఇంకా
సో మెనీ విశేషాలు కావాలి అనుకున్నప్పుడు ఇంకా మా స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సో మెనీ విశేషాలు, మెటీరియల్స్ ఏంటి, ఫర్నిచర్స్ ఏంటి, ఇంటీరియర్స్ ఏంటి, అన్నిటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఒక్కసారి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరి ఈ కిచెన్ గురించిన విశేషాలు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.